ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందగా 3 జవాన్లు గాయపడ్డారు. బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ గడిచిన 5 సంవత్సరాల్లో అతి పెద్దదిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కళ్యాణ్ చెప్పారు. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. హాయ్ మాధవి, ఏప్రిల్ 19వ తేదీన ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు ముందు మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి కాంకేర్ జిల్లా చోటా బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. బహుశా గడిచిన 4-5 ఏళ్లలో ఇదే అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో 6, 8, 10 ఇట్లా 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 29 మంది మావోయిస్టులు హతమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఇంకా భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురు కాల్పులో వరంగల్ జిల్లాకు చెందినటువంటి శంకర్ రావు ఎవరైతే ఒక దళ కమాండర్ స్థాయిలో అట్లాగే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన మీద 25 లక్షల రివార్డు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా ఆయన కూడా చనిపోయారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనకు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఎస్పీ కళ్యాణ్ ఎస్కలే కావచ్చు, అట్లాగే సౌందర్ రాజన్ ఎవరైతే ఐజీ ఉన్నారో బస్తర్ ఐజీ సౌందర్ రాజన్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 29 మంది డెడ్ బాడీస్ ని రికవరీ చేశారు. ఇంకొక 10 మంది పైన అంటే దాదాపుగా 39 నుంచి 40 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయి ఉంటారని చెప్పి చెప్తున్నారు. పొద్దుపోయింది, పూర్తిగా కొమ్మింగ్ ఆపరేషన్ ని ఆపేయాలనేటువంటిది ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ గాయపడినటువంటి మావోయిస్టులు పారిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, తప్పించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు దళాలను కొంతమేర సెర్చ్ ఆపరేషన్ చేసేలాగా పోలీసులు ఫోర్స్ చేస్తున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. అట్లాగే స్నైపర్స్ ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ అడిషనల్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా ఇప్పటికీ మోహరించినటువంటి పరిస్థితి కనపడుతోంది. దాదాపు 2-3 గంటలకు పైగా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పైన స్పష్టత లేకపోవడం, అంటే ఇప్పటికి 29 మంది డెడ్ బాడీస్ రికవర్ చేసినప్పటికీ ఇంకొక 10 వరకు డెడ్ బాడీస్ వస్తాయని చెప్తున్నారు. ఇంకా ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే చనిపోయినటువంటి మావోయిస్టులలో అధిక శాతం మంది తెలంగాణ క్యాడర్ కి చెందినటువంటి వారు అని చెప్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందినటువంటి శంకర్రావు ఎవరైతే 25 లక్షల రివార్డు కలిగినటువంటి మావోయిస్టు చనిపోయారో ఆయనతో పాటు మరికొంతమంది కూడా మృతి చెంది ఉంటారని చెప్తున్నారు. ఐడెంటిఫికేషన్ పీరియడ్ రేపు ఉదయం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మృతదేహాల తరలింపుకు ఉన్నటువంటి అన్ని మార్గాలను కూడా పోలీసులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ చోటా బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాల్పార్ అటవీ ప్రాంతం ప్రస్తుతం
దద్దరిల్లిపోతున్నటువంటి కాల్పుల మొత్తతో దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 29 మంది చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి కిట్ బ్యాగ్స్ తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు పారిపోయినటువంటి అక్కడ ఆయుధాలు వదిలేసి పారిపోయినటువంటి వారి ఆయుధాలను కూడా తీసుకున్నారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ కొమ్మింగ్ ఆపరేషన్ ని కొద్దిసేపు కొనసాగించి ఆపేస్తామని కూడా ఇది చెప్తున్నారు. రేపు ఉదయం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిన 4-5 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులను కోల్పోవడం మావోయిస్ట్ పార్టీకి లేదు. ఇది ఒక పార్టీ దెబ్బగా చెప్పుకోవచ్చు. మొన్న మధ్యనే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని బాధ్యతలు చేస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దాంతో పాటే వైమానిక ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నటువంటి 6 మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలలో ఏవైతే ఉన్నాయో వాటిలో వైమానిక దాడులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ బూటకు ఎన్కౌంటర్లను మేము నిరసిస్తున్నామంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ కూడా వచ్చింది. ఈ లేఖ వచ్చినటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి సంఘటనలోనే దాదాపు గడిచిన 2-3 వారాల కాలంలో 4 ఎన్కౌంటర్లు జరిగాయి. ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 4, 8, 12 మంది, ఇప్పుడు ఏకంగా 29 మంది మావోయిస్టులు హతమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే మావోయిస్టులు చెప్తున్నటువంటి వివరాలు కావచ్చు, మావోయిస్టులు చేస్తున్నటువంటి ప్రకటన కావచ్చు, జారీ చేస్తున్నటువంటి హెచ్చరికలు కావచ్చు చూసినట్లయితే కనుక ఛత్తీస్గఢ్ 6 జిల్లాలలో విస్తరించినటువంటి అంటే సుకుమా బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి దంతెవాడ కావచ్చు, సుకుమా కావచ్చు, మిగతా జిల్లాల కాంకేర్ కావచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం మావోయిస్టులను మట్టుబట్టేలో వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే ఇటుపక్క తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కర్రిగుట్టల దగ్గర ఏదైతే ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 కలిసేటువంటి ప్రాంతంలో ఎవరికి అనుమానం రాకుండా చేసేటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వరుస ఎన్కౌంటర్లు కొనసాగడం అనేది మావోయిస్టుల నిర్మూలనకు జరుగుతున్నట్టుగా ఆ పార్టీ భావిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక భారీ ఎదురు దెబ్బ. గడిచిన 5-6 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున ఒకే ఇన్సిడెంట్ లో ఒకే ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోయినటువంటి దాఖలా లేదు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, ఐజీ కావచ్చు చెప్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. आज बस्तर में कांकेर के दक्षिण में और नारायणपुर के उत्तर में माड़ का एक क्षेत्र है जहां पर ऑपरेशन के दौरान बड़ी संख्या में नक्सली मारे गए हैं। ये संख्या 15-18 के ऊपर भी कुछ हो सकती है, 2 अंकों में तो ये संख्या है। सर्वाधिक मैं बधाई इसमें देना चाहता हूं, ये इसका श्रेय देना चाहता हूं तो वो सुरक्षा बलों के जवान हैं, डीआरजी के, सीएफ के, सीआरपीएफ के, बीएसएफ के, ये जवान ही हैं जिनके ताकत पर ये सब संभव हो पाया है। साथ ही साथ पुलिस के अधिकारी भी माननीय विष्णुदेव साय जी के नेतृत्व में हम सब काम कर रहे हैं और माननीय अमित शाह जी का बड़ा मार्गदर्शन इसमें हम सबके बीच है, जिसके कारण हम आगे बढ़ पा रहे हैं। सर आगे और ये लगातार सफलता मिलते रहे, इसके लिए और क्या आने वाले समय में कुछ चेंजेस या फैसिलिटीज वहाँ के पुलिस जवान को दिए जाएगा? जो आवश्यक होगा वो सब कुछ किया जाएगा, सब कुछ किया जाएगा। मतलब इसमें कोई कोताही नहीं बरती जाएगी, कोई ये नहीं है। इस बात का भी चुनाव से भी कोई लेन देन नहीं है। नौजवानों ने बड़े साहसिक कार्य किए हैं, उनको हृदय से बधाई देता हूं। साथ ही साथ आने वाले समय में भी नक्सल मुक्त बस्तर हो, इसके लिए पूरी कवायद की जाएगी, पूरी कोशिश की जाएगी, पूरा प्रयास किया जाएगा। फिर से मैं आपसे आपके माध्यम से भी निवेदन करना चाहता हूं कि हम चर्चा करना चाहते हैं, हम बातचीत करना चाहते हैं। एक व्यक्ति चाहे बात करना तो वो चाहे कर सकते हैं, एक छोटा समूह बात करना चाहे तो बात हो सकती है, या एक कोई बड़ा समूह बात करना चाहे तो भी सरकार बात करने के लिए तैयार है। बातचीत चर्चा के माध्यम से इस विषय का हल निकले और जाकर के बस्तर में शांति स्थापित हो, गांव-गांव तक विकास पहुंचे। बस्तर में आज गांव में पानी नहीं है, आज गांव में बिजली नहीं है, इस युग में भी वहां पर ये कितनी बड़ी बात है, इसको तो ठीक करना ही होगा। और इसलिए बिल्कुल हम तैयार हैं चर्चा के लिए भी। ऐसा नहीं होना चाहिए, बार बार मैं हृदय से मानता हूं, लेकिन विकास को पहुंचाने के लिए, विकास की गंगा गांव तक पहुंचाने के लिए जो भी आवश्यक हो सब किया जाएगा।